ఎమ్మెల్సీలు 4 ఉన్నాయి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి మీరిచ్చిన కులగణన ఆధారంగా చూసినా ఈ రోజు తెలంగాణలో 26 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి దాదాపు 12 నుంచి 14 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మరి ఈ రోజు ఎమ్మెల్సీలో కూడా ముదిరాజ్లో ప్రాతినిధ్యం లేదు. మరి ఒక్క ఎమ్మెల్సీ కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ముదిరాలు లేరు. కాబట్టి ఖచ్చితంగా అత్యధిక జనాభా కలిగిన ముదిరాళ్ళకి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీలో ఫుల్ఫిల్ చేస్తున్నారో దానిలో ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ముదిరాజు బిడ్డ నీలం మధు ముదిరాజనకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన ఈ రోజు ముదిరాజ్ కులానికి ఒక ఆశకిరణంగా, ఒక గొప్ప నాయకుడిగా ముదిరాజ్ కులాన్ని తన భుజాల మీద వేసుకొని ఈ రోజు గ్రామాన వాడ మండలంలో నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు చాలా విస్తృతంగా పర్యటన చేసి ముదిరాజుల సమస్యల మీద కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. కాబట్టి మరి ఈ రోజు నీలం మధు ముదిరాజన గారికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం